देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 51వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. దశమ స్కందంలో ఉత్తరార్ధంలో 2వ అధ్యాయం అని చెప్పుకోవచ్చు మనం దీన్ని. ఈ అధ్యాయంలో కాలయవనుడి యొక్క మొత్తం కాలయవనుడు మధురపైకి దండెత్తటము, ఆ కాలయవనుడు కాస్త ముచుకుందుడి యొక్క అద్భుతమైనటువంటి దృష్టి సోకి కంటి చూపుతోనే భస్మీపటలం అవటం జరిగిపోయాడు. ఆ తర్వాత ముచుకుందుడి యొక్క వృత్తాంతం కూడా మనం కొంత చెప్పుకున్నాం దీంట్లో. అయితే ఆ ముచుకుందుడు శ్రీకృష్ణ పరమాత్ముని, నాయన నీవెవరు, నీ యొక్క గొప్ప తేజస్సు మేము ధరించలేకపోతున్నాము, కాబట్టి నీ గురించి కాస్త తెలియచేయి అని చెప్పి అభ్యర్థిస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు ముచుకుందుడికి తన యొక్క వృత్తాంతం అంటే తన యొక్క లీలని సవివరంగా వివరించడం మొదలుపెట్టాడు. నా యొక్క గుణ కర్మ జన్మలు నామధేయాలు ఇవన్నీ కూడా వర్ణించడానికి నేను కూడా అశక్తునేనయ్యా, నా తరం కూడా కాదు. సనకాది మహర్షులు అందరూ కూడా ఎన్నో జన్మల నుంచి ప్రయత్నిస్తున్నారు, ఇప్పటికీ కూడా వాటికి అంతం లేదు. అనంతమైనటువంటి నా నామధేయాలని కానీ గుణకర్మలని కానీ ఎవరు వివరించే శక్యము కాదు అని చెప్పి వర్ణించారు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే చివరికి ముచుకుందుడి యొక్క గుణాలకి అతడు దేవతలకి చేసినటువంటి దైవ కార్యానికి మెచ్చుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు వరాన్ని కోరుకోమన్నాడు. ఆ తర్వాత ముచుకుందుడు శ్రీకృష్ణ పరమాత్ముని ఏమని ప్రార్థించాడు అనేటువంటిది ముచుకుందకృత శ్రీకృష్ణ స్తోత్రం అనేటువంటిది ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ముందుగా భగవత్స్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమ స్కందం 51వ అధ్యాయం. దీంతో మనం పూర్వపాఠంలో 42 అధ్యాయాల వరకు పూర్తి చేసుకున్నామండి. 42 శ్లోకాల వరకు. కాలనేమిర్హతః కంసః ప్రలంబాద్యాశ్చ సద్విషః అయం చ యవనో దగ్ధో రాజంస్తే తిక్మచక్షుషా అన్నారు. కాలనేమి హతః, కాలనేమి అనేటువంటి అసురుడు, భయంకరమైనటువంటి రాక్షసుడు కంసుడిగా జన్మించాడు. త్రేతాయుగంలో వాడు కాలనేమి. ఆ త్రేతాయుగంలో రావణాసురుడి యొక్క మిత్రుడుగా ఉంటూ లక్ష్మణుడు పడిపోయిన సందర్భంలో హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకురావడానికి వెళ్తున్న సందర్భంలో రావణాసురుడు కాస్త ప్రేరేపించగా ఆ కాలనేమి అనేటువంటి అసురుడు హనుమంతుడికి అడ్డుపట్టడం, చివరికి హనుమంతుడి వారి చేతిలో మరణించడం జరిగింది. అటువంటి కాలనేమి కాస్త అక్కడ నుంచి ఇదిగో ఇక్కడ కంసుడిగా జన్మించాడయ్యా. అటువంటి కాలనేమిర్హతః కంసః అని కాలనేమి యొక్క వృత్తాంతం కూడా గుర్తు చేశారు ఇక్కడ వ్యాసుల వారు. ఆ తర్వాత ప్రళంబాద్యాశ్చ సద్విషః, ప్రళంబుడు మొదలైనటువంటి అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరణించారు. ఇవన్నీ కూడా నా యొక్క లీలలు, నా గుణకర్మలు అనేటువంటివి ఏమని చెప్తాము. అంతేకాకుండా అయం చ యవనో దగ్ధో, ఇప్పుడు నీ కంటి చూపికి దగ్ధమైపోయాడే అటువంటి వాడెవడో కాదు, కాలయవనుడైనటువంటి రాక్షసుడు. అది కూడా యాదవ వినాశనానికి సృష్టించబడినటువంటి వాడుగా, తర్వాత
గర్గాచార్యుల వారే సృష్టించారు, కానీ తర్వాత యాదవుల్ని సంరక్షించడం కోసం అని చెప్పేసి వాడిని వేరే చోట పెట్టడం జరిగింది. అయంచ యవనో దగ్ధ, అటువంటి యవనుడు కాస్త దగ్ధమైపోయాడు. రాజంస్తే తిగ్మచక్షుష, నీ తీవ్రమైనటువంటి అగ్నిజ్వాలకి, నీ తేజస్సుకి వాడు కాస్త దగ్ధమైపోయాడు. అట్లాంటి అనేకమైనటువంటి గుణనామధేయ లీలలు కలిగినటువంటి నేను, అవతారాలు కలిగినటువంటి నేను నిన్ను అనుగ్రహించడానికి ఇదిగో ఈ కొండ గుహలోకి వచ్చానయ్యా. సోహం తవానుగ్రహార్థం గుహామేతాముపాగతః ప్రార్థిత ప్రచురం పూర్వం త్వయాహం భక్తవత్సలః. సోహం విడదీస్తే సహా అహం, అటువంటి నేను తవ అనుగ్రహార్థం, నిన్ను అనుగ్రహించడం కోసం అని చెప్పేసి ఏతాం గుహాం ఉపాగతః, గుహామేతాముపాగతః, ఇదిగో ఈ కొండ గుహలోకి ప్రవేశించి ఇక్కడ నిన్ను కలుసుకోవడం జరిగింది. దేనికోసం? నిన్ను అనుగ్రహించడం కోసమే వచ్చాను. ఎందుకంటే అంతకుముందు నువ్వు నన్ను చాలా భక్తిగా ఆరాధించావయ్యా అంటూ గుర్తు చేస్తున్నాడు ఒక్కసారిగా శ్రీకృష్ణ పరమాత్మ. ప్రార్థిత ప్రచురం పూర్వం త్వయా అహం భక్తవత్సలః, త్వయా నీ చేత అహం ప్రార్థితః, అంతకుముందు నీవు నన్ను ప్రార్థించావు, నీ చేత నేను ప్రార్థించబడ్డాను. ఎట్లా? పూర్వం ప్రచురం, ప్రచురం అంటే ఎంతో గొప్పగా ఆరాధించావు, నన్ను మిక్కిరి ఆరాధించావు, నీ చేత నేను మిక్కిరి ఆరాధించబడ్డాను. ఎప్పుడు? పూర్వం. పూర్వం అనేటువంటి పదం మనం ఎప్పుడు తీసుకోవాలంటే ఆ ముచుకుందుడు దేవతలకి ఉపయోగపడ్డప్పుడు. ఈ ముచుకుందుడు దేవతలకి ఎప్పుడు సహాయపడ్డాడో నిన్న మనం పాఠంలో చిన్న అంశం చెప్పుకున్నాం. అప్పటికీ కార్తికేయుడు జన్మించల, కుమారస్వామి జన్మించడానికి పూర్వం ఈ ముచుకుందుడు దేవతలకి సహాయం చేశాడు. అంటే అప్పటి నుంచి ఇప్పటికీ 28 మహాయుగాలు అయిపోయినాయి. ఇన్ని మహాయుగాలు కూడా నిద్రపోతూ కూర్చున్నాడు ఈయన మహానుభావుడు. 28 మహాయుగాలంటే చూసుకోండి, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపితే మళ్ళీ ఒక సైకిల్, అది ఒక మహాయుగం. అట్లాంటిది 28 మహాయుగాలు పూర్వం. ఆ యుగాలకి పూర్వం గర్గాచార్యుల వారు, గర్గ మహర్షి అనేటువంటి ఆయన ఈ ముచుకుందుడికి చెప్పాడు, నువ్వు తర్వాత శ్రీమన్నారాయణుని కలుసుకుంటావు, శ్రీ మహావిష్ణువు నిన్ను అనుగ్రహిస్తారని కూడా చెప్పాడు. అవన్నీ గుర్తు చేసుకుంటాడు ఇప్పుడు ముచుకుందుడు. పూర్వం చెప్పాడు కదా ఆ మహర్షి, నువ్వు కలుస్తావు అని చెప్పి కూడా అనుకుంటాడు. అంటే అట్ట 28 మహాయుగాలకి ముందు జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, నువ్వు నన్ను ఆరాధించావు, అమితంగా ఆరాధించావు, మితంగా కూడా కాదు. ప్రచురం ప్రార్థిత పూర్వం, అత్యంత మహాభక్తిగా ఆరాధించావు. కాబట్టి అన్ని మహాయుగాల తర్వాత ఈ ప్రాణికి ఇప్పుడు ఏం జరగబోతున్నది? భగవద్ అనుగ్రహం కలిగింది, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలిగిందంటే ఇంకేం కావాలి? కాబట్టి ఏ ప్రాణికైనా ఎప్పుడో ఒకప్పుడు ఉంటుంది, అందులో దేవతలకు సహాయపడినటువంటి వాడు. కాబట్టి ఓ ముచుకుంద మహారాజా, వరాన్ వృణీశ్వర రాజర్షే సర్వాన్ కామాన్ దదామి తే, మాం ప్రసన్నో జనః కశ్చిన్న భూయోర్హతి శోచితుం. వరాన్ వృణీశ్వర రాజర్షే, ఓ రాజర్షి, రాజుగా ఉండి ఋషి అయినటువంటి వారు రాజ ఋషి, నీకు కావలసినటువంటి వరాలని వృణీశ్వ, కోరుకో. ఏ వరం కావాలంటే ఆ వరం కోరుకో. సర్వాన్ కామాన్ దదామి తే, నీకు ఏ కోరిక కావాలంటే ఆ కోరికను నేను ఇవ్వగలను. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి గొప్పతనం. అదే పూర్వం ఇంద్రాది దేవతలు ఏం చెప్పారు? మోక్షం తప్ప ఏదైనా వరం కోరుకోవయ్యా అన్నారు ముచుకుందుడు. ఇక్కడ కృష్ణ పరమాత్ముడు అది కూడా కాదు, సర్వాన్ కామాన్ దదామితే, నీకు ఏ కోరిక కావాలంటే ఆ కోరిక కోరుకో, నేను ఏదైనా ఇస్తాను. ఎందుకంటే నా చేత అనుగ్రహించబడినటువంటి నరుడు ఇక శోకమోహాలు అనేటువంటి వాడికి ఉండవు. మాం ప్రసన్నో జనః, నన్ను ప్రసన్నం చేసుకున్నటువంటి భక్తుడైనటువంటి జనుడు కశ్చిన్ నభూయోర్హతి శోచితం, ఇక వాడు శోచించడానికి అర్హత లేదు, వాడికి శోకం అనేటువంటిది ఉండదు. ఇంకా శోకం అనేది లేకుండా భక్తుడు అనేటువంటి వాడు నా యొక్క ఆశీర్వచనంతో హాయిగా సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటాడు కూడా అంటూ కృష్ణ పరమాత్ముడు అనుగ్రహించడం జరిగింది. ఈ విధంగా అనుగ్రహించేటప్పటికీ పరమానంద భరితుడైపోయి
అంతకుముందు తన పరిచయం చేసుకున్నాడు. స్వామి నువ్వెవరా అని అడిగాడు. కృష్ణ పరమాత్ముడు చెప్పాడు, నేను ఇట్లా వాసుదేవునయ్యా, వసుదేవుని పుత్రుణ్ణి అని చెప్పాడు. అంతా చెప్పాక ముచుకుందుడు ఆశ్చర్యపోయి శ్రీసుక ఉవాచ ఇత్యుక్తస్తం ప్రణమ్యాహ ముచుకుందో ముదాన్వితః జ్ఞాత్వా నారాయణం దేవం గర్గవాక్యమనుస్మరన్. ముదాన్వితః, ముద అన్వితః అంటే అమితమైన సంతోషంతో, మనసులో పరమానందంతో ఆ ముచుకుందుడు స్వామివారికి ప్రణమ్య ఆహ, ప్రణమ్య ప్లస్ ఆహ, నమస్కారం చేసి, చేతులు జోడించి నమస్కారం చేసి ఈ విధంగా ఆహా పలుకుతున్నాడు. ఈ విధంగా అంటున్నాడు. ఎట్లా? జ్ఞాత్వా నారాయణం దేవం గర్గవాక్యమనుస్మరన్. ఆ వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి సాక్షాత్ నారాయణుడిగా గ్రహించి, జ్ఞాత్వా తెలుసుకొని, అంతేకాకుండా అప్పుడు అతడు మహారాజుగా ఉన్నప్పుడు గర్గవాక్యం అనుస్మరని, గర్గ మహర్షి పలికినటువంటి వాక్యాలను కూడా ఒక్కసారి స్మరించుకున్నాడు. 28 మహాయుగాల పూర్వం గర్గ మహర్షి చెప్పినటువంటి వచనాలను ఇప్పుడు నిద్ర నుంచి లేచినటువంటి ముచుకుందుడు గుర్తుపెట్టుకుని స్మరించాడంటే అదంతా స్వామివారి యొక్క అనుగ్రహం ఎదుర్కొండా. ఆ స్వామి ఉన్నారంటే అట్లా గుర్తు చేస్తాడు. అప్పుడు ముచుకుందుల వారు స్తోత్రం చేస్తున్నాడు. ఇక స్వామివారు ఇక్కడి నుంచి 13-15 శ్లోకాల వరకు ముచుకుందుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ స్తోత్రం. ముచుకుంద ఉవాచ విమోహితోయం జన ఈశ మాయయా త్వదీయయా త్వాం న భజత్యనర్థదృకు సుఖాయ దుఃఖ ప్రభవేషు సజ్జతే గృహేషు యోషిత్ పురుషశ్చ వంచితః. నీ మాయ చేత జనులందరూ వంచబడుతున్నారయ్యా మహాప్రభు. నువ్వు ఆడేటువంటి నాటకంలో మేమందరం పావులం అయిపోతున్నాం. విమోహితో అయం జనః, అయం జనః, ఈ జనులందరూ కూడా మోహవశులైపోతున్నారు నీ మాయతో. ఈ ఈశ, ఓ ప్రభువ, ఓ కృష్ణ, నీ యొక్క ఈశమాయయ, జగత్ప్రభువైనటువంటి నీ యొక్క మాయ చేత ఈ జనులందరూ కూడా మోహవశులైపోతున్నారు, విమోహవశులైపోతున్నారయ్యా. త్వదీయయా త్వాం న భజత్యనర్థదృక్. ఆ విధంగా ఈ లోకంలో మానవులందరూ నీ మాయలో పడి ఏం జరుగుతుంది? వ్యర్థమైనటువంటి సుఖాలు ఏవైతే ఉంటాయో, విషయ సుఖాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో చిక్కుకుంటున్నారు. త్వదీయయా త్వాం న భజతి, ఆ విషయ సుఖాల్లో చిక్కుకుని నిన్ను భజించడం లేదు, నిన్ను సేవించడం లేదు, నిన్ను పూజించడం లేదు, నిన్ను ఆరాధించడం లేదు. త్వదీయయా త్వాం న భజతే, త్వాం న భజతే అంటే నిన్ను సేవించడం. మరి ఏం చేస్తున్నారా అంటే అనర్థదృక్ సుఖాయ దుఃఖ ప్రభవేషు సజ్జతే, అనర్థములైనటువంటి పనికి మాలినటువంటి సుఖ దుఃఖాల సంసార భవచక్రాలలో పడి కొట్టుమిట్టాడుతున్నారయ్యా నీ ప్రజలందరూ. ఇదంతా నువ్వు చేస్తున్న మాయ కాక మరేమిటి? ఇలా ఎవరున్నారయ్య అంటే అందరూ ఉన్నారు. గృహేషు యోషిత్ పురుషశ్చ వంచితః. యోషితః అనే పదానికి అర్థం స్త్రీలు. సంసారంలో ఈ భవబంధాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నా ఇల్లు, నా వాకిలి, నా బంగారం, నా ఆస్తులు, నా ధనము, నా బంధుజనులు, నా ఆత్మీయులు, నా పుత్రుడు అంటూ స్త్రీలైనా పురుషులైనా అందరూ కూడా నీ మాయలో వంచబడి నిన్ను సేవించలేకపోతున్నారయ్యా మహానుభావ అని చెప్పి, లబ్ధ్వా జనో దుర్లభమత్ర మానుషం కథంచిదవ్యంగమయత్నతో నఖ పాదారవిందం న భజత్య సన్మతిః, పాదారవిందం న భజత్య సన్మతిః గృహాంధకూపే పతితో యథా పశుః. ఎంత దుర్లభమైనటువంటి జన్మండి మానవ జన్మ. ఎంత కష్టపడితే వస్తుందా మానవ జన్మ? లబ్ధ్వా జనో దుర్లభమత్ర మానుషం. మానవ దేహం ఎత్తాలి అంటే ఎన్నో జన్మలు అనేకమైనటువంటి జన్మలు దాటుకుంటూ వస్తే గాని మానవ జన్మ లభించదు. అనేకమైనటువంటి క్రిమి కీటకాదులు గాను, జంతువులు గాను, పశుపక్షాదులు గాను మొదలైనటువంటి జన్మలు ఎన్నో ఎత్తితే గాని రానటువంటి జన్మ మానవ జన్మ. అటువంటి దుర్లభమైనటువంటి మానుషం జన్మలబ్ధ్వా, అటువంటి మానవ దేహాన్ని
లభింపజేసి పొంది కూడా ఎట్లా కథంచిదవ్యంగమయత్నతో అనఘ. ఈ అనఘ అనేటువంటి, అనఘ అంటే పుణ్యాత్ముడా అనర్థం. వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యాల కొద్దీ, పూర్వజన్మ పుణ్యాల కొద్దీ, కథంచిత్ ఎట్లాగో అట్లా ఎంతో కష్టపడి ఏదో పుణ్యం చేసుకోగా ఎన్నో జన్మల తర్వాత, కొన్ని జన్మల తర్వాత మానవ జన్మ అనేటువంటిది లభిస్తుంది. ఇన్ని లక్షల క్రిమికీటకాదుల జీవరాశుల్లో, ప్రాణికోటిలో మానవ జన్మ లభించడం అనేటువంటిది అంత సులభం కాదు. అట్లాంటి మానవ జన్మ ఎంతో ప్రయత్నం చేసుకుంటే, ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ లభించదే. పాదారవిందం న భజతి అసన్మతి గృహాంధకూపే పతితో యథా పశు. అట్లా మానవ జన్మ ఎత్తినప్పటికీ కూడా న భజతి పాదారవిందం, నీ యొక్క పాదారవిందాన్ని స్మరించడం లేదే ఈ మానవుడు, నీ యొక్క పాదపద్మాన్ని ఆశ్రయించడం లేదే, పూజించడం లేదే ఈ మానవుడు. ఇంత కఠినమైనటువంటి, దుర్లభమైనటువంటి మానవ జన్మ ఎత్తి కూడా నీ పాదారవిందాలు. ఎందుకంటే మానవుడు అంటేనే బుద్ధి కలిగినటువంటి వాడు, మిగతా వాటికంటే విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు, సమస్తమైనటువంటి విజ్ఞానము తెలిసినటువంటి వాడు. అట్లాంటి వాడు పరమాత్ముని ఏది శాశ్వతమో ఏది అశాశ్వతం అనేది తెలుసుకుని ఆ పరమాత్ముని సేవించుకునేటువంటి సమయం కేటాయించుకోకపోతే ఎట్లా? పాదారవిందం న భజతి. ఎవరు? అసన్మతి. సన్మతి కాదు, అసన్మతి. సన్మతి అంటే సద్బుద్ధి కలిగినటువంటి వాడు. అసన్మతి, మూర్ఖులైనటువంటి మానవులందరూ ఏం చేస్తున్నారు? గృహాంధకూపే పతితో యథా పశు. ఏ విధంగా పశువులు ఆహారానికో నీటికో వాటి సంసారం అనేటువంటి చక్రంలో పడినటువంటి విధంగా పడిపోతున్నారో, అవన్నీ ఏదో గ్రాసానికో దేనికో ఏదో ఊబిలో పడిపోయినట్టుగా పశువులు ఎలా అయితే చిక్కుకుంటాయో, అజ్ఞానమైనటువంటి పశువులు, అలా అజ్ఞానమైనటువంటి మూర్ఖ మనుషులందరూ కూడా ఈ సంసారం అనేటువంటి అంధకూపంలో పడిపోతున్నారయ్యా మహానుభావ, ఇదంతా నీ మాయే అంటున్నాడు. గృహ అంధకూపేషు, గృహములని, సంసారమని, బంధువులని, ఆత్మీయులని వీటితోనే కొట్టుకుంటున్నాడు. పతిత, సంసార కూపంలో చిక్కుకుని పోతున్నాడు. ఎలా అంటే యథా పశువు, పశువుతో పోల్చారు. అంటే స్వామివారి యొక్క పాదపద్మాలను అర్చించినటువంటి మానవుడు ఎట్లాంటి వాడంటే సాక్షాత్తు పశువే. ఎట్లాంటి పశువు? మామూలు పశువు కూడా కాదు, మూర్ఖమైనటువంటి పశువు. గడ్డి కోసమనో నీటి కోసమనో ఆహారం కోసం అని చెప్పేసి అంధకోపంలో పడిపోయేటువంటి పశువుతో సమానమైనటువంటి వాడుగా ముచ్చుకుంటూ చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళ దాకా ఎందుకు ప్రభు, నా పరిస్థితి అంతేగా, నేను కూడా కాలం అట్లాగే గడిపేశాను. నేను జీవించినంత కాలం నేను రాజుని, ఇంకేముంది, నేను బ్రహ్మాండమైనటువంటి మహారాజుని, ప్రజలందరూ నా చెప్పు చేతుల్లో ఉన్నారు, నా అధీనంలో ఉన్నారు, సమస్తమైనటువంటి చతురంగ బలాలకి నేనే మహారాజుని అని చెప్పి విర్రవీగానే నేను కూడా నా జీవితకాలం వృధా చేసుకున్నాను కదా, ఎంత వృధా అయిపోయింది, సమయం అంతా కూడా నిష్ఫలమైపోయిందే అని చెప్పి అనుకుంటున్నాడు ఇక్కడ. మర్త్యా మమైష కాలోజిత నిష్ఫలో గతో రాజ్యశ్రియోన్నద్ధమదస్య భూపతేః మర్త్యాత్మబుద్ధేః సుతదారకోశ భూషు ఆసజ్యమానస్య దురంత చింతయా. ఈ పదం కలిపేసుకుని చదివినా పర్వాలేదు, విడదీసుకున్నా పర్వాలేదు. విడదీసుకుంటే ఇక్కడ భూషు అని వస్తుంది. మూడో పాదం చివరి పదంలో భూషు అని చదవాలి ఆపుకుంటే. అప్పుడు నాలుగో పాదంలో దీర్ఘమైన ఆకారం పెట్టుకోవాలి. ఆసజ్యమానస్య కలిపేసి చదివినా చదివేయచ్చు. మర్త్యాత్మ బుద్ధే సుతదారకోశ భూష్వాసజ్యమానస్య దురంత చింతయ మమైష కాలోజిత నిష్ఫలో గతః. మమ ఏషకాల, ఏషకాలం అంటే నా యొక్క, నేను మహారాజుగా జీవించినటువంటి కాలమంతా, నా సమయమంతా కూడా నిష్ఫలః గతః, మొత్తం నిష్ఫలమైపోయింది, మొత్తం వృధా అయిపోయింది, ఆ సమయమంతా వృధా అయిపోయింది. ఏదో జయించేశాను కదా, అద్భుతంగా రాజ్యాన్ని జయించేశాను, రాజుల్ని జయించేశాను, ధనాన్ని జయించాను, ప్రజల్ని పరిపాలిస్తున్నాను కదా అనుకున్నాను. కానీ అసలు జయించాల్సింది జయించలేకపోయాను. ఇప్పుడు అర్థమైంది. ఏమిటా జయించాల్సింది అంటే స్వామివారి యొక్క పాద పద్మాలను జయించాలి, అవి పొందాలి. ఆ పొందవలసినవి పొందకుండా నిష్ఫలమైనటువంటివన్నీ పొంది అప్పో నేను మహారాజును కదా అని విర్రవీగాను. రాజ్యశ్రియోన్నద్ధమదస్య భూపతేః,
మదంతో విర్రవీగాను అంటున్నాడు ఇక్కడ. రాజ్యము, శ్రియము, సంపదలు మొదలైనటువంటి ఆ అట్టహాసంతో ఆ సంపదను చూసి మదంతో విర్రవీగాను మహారాజులాగా. ఎంతో మంది రాజుల్ని గెలుచుకున్నాను. కానీ మర్త్యాత్మబుద్ధే, మర్త్య అనే పదం ఉంది చూసారా, చాలా ముఖ్యమైనటువంటి పదం. మర్త్య అనే పదం ప్రయోగించారు అంటే దాని అర్థం ఏంటంటే అశాశ్వతమైనటువంటి మరణశీలమైనటువంటి వాడు మర్త్యుడు. అంటే మరణించే స్వభావం కలిగినటువంటి వాడిని మర్త్యుడు అంటారు. ఆ పదం వేశారంటే వ్యాసుల వారు అశాశ్వతమైన వాడు అంటే వాడు పుట్టంగానే మరణం అనేటువంటిది జాతస్య హి ధ్రువో మృత్యు అనే పదం, ఆ ఒక్క పదంలో మర్త్య అనే పదంలో మనం చెప్పుకోవచ్చు. మర్త్య అంటే మరణించే స్వభావం, మరణశీలి అయినటువంటి ఈ దేహాన్ని పట్టుకుని ఆత్మబుద్ధే, ఈ దేహమే కదా ఆత్మ, ఇదే కదా ఆత్మ, ఇదే కదా ఆత్మ అనేటువంటి ఆత్మబుద్ధిలో ఉన్నారు. కానీ ఈ దేహం ఎట్లాంటిది అంటే మరణించే స్వభావం కలిగిన మర్త్య స్వభావం కలిగింది. అటువంటి దేహాన్ని ఇదే ఆత్మ, ఇదే సుఖమైంది అని చెప్పి సుత దార కోశ భూషు, సుత పుత్రులని, భార్య అని, బంధువులని, నిధులు, ధనాగారము, భాండాగారాలు, బంగారము అని, రాజ్యాలని, వాటి కోసం వెంపర్లాడిపోయి ఆసజ్యమానస్య, ఆసజ్యమానస్య అంటే ఆసక్తి చూపించేటువంటి, వాటికి లోనైపోయినటువంటి వాడు, వాటిలో పూర్తిగా ఆసక్తి చూపించేసి అసలైనటువంటి నీ పాదపద్మాల్ని విస్మరించామయ్యా, నా మూర్ఖత్వం కాకపోతే. దురంత చింతయ, దురంత చింతయ, దురంత చింత అంటే అంతము అంటే పదం తెలుసు. దురంత అంటే అంతము లేనటువంటి సంసార కూపంలో దిగిపోయాను నేను. ఆ సంసారం అనేటువంటి చింతలో నిమగ్నమైపోయాం. ఎట్లాంటి సంసార చింత అంటే అనంతం, దానికి అంతం లేదుగా. అంటే ఇంకా దిగుతున్న కొద్దీ దాని లోతు ఇంకా ఉంటూనే ఉంటుంది. అటువంటి అనంతమైనటువంటి సంసారం అనేటువంటి చింతలో పడిపోయి నిమగ్నమైపోయి భార్యాపుత్రులు అనేటువంటి నిధులు, బంగారము మొదలైనటువంటి ఆ రాజ్య పదవిలో కూరుకుపోయి నా కాలమంతా, నా జీవితమంతా నిష్ఫలమైపోయింది మహాప్రభో అని మొత్తుకుంటున్నాడు ఇక్కడ పాపం ముచుకుందుడు కాస. ఎట్లాంటి ముచుకుందుడు? స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రాది దేవతలకి కూడా సహాయం చేసి వచ్చి కొన్ని యుగాల పాటు నిద్రించినటువంటి ముచుకుందుడే ఇలా అనుకుంటే, సామాన్యమైనటువంటి మానవులం 100 జీవులు 100 సంవత్సరాలు, మహా అయితే 70-80 సంవత్సరాలు జీవించే మనపోటి వాళ్ళకి మనం ఏమనుకోవాలి? అంత పుణ్యం చేసుకున్నటువంటి మహానుభావుడే ఈ విధంగా అనుకుంటే సామాన్యులు మనం ఏమనుకోవాలి? ఇంకా ఏ పాటి మనకి ఏం జీవితం, ఏం బతుకు, ఏమి దేహం ఇది? కలేవరేస్మిన్ ఘటకుడ్య సన్నిభే, ఘటకుడ్య సన్నిభే, ఘటము అంటే కుండ, కుడ్యము అంటే గోడలు. అంటే దీంట్లో జీవం ఉంటుందా? నిర్జీవం, నిర్జీవమైనటువంటి వాటితో పోలుస్తున్నాడు మన కలేవరాన్ని, మన దేహాన్ని. వచ్చుకుంది కలేవరేస్మిన్ ఘటకుడ్య సన్నిభే నిరూఢమానో నరదేవ ఇత్యహం కృతో రథే భాష్వపదాత్యనీకపైర్గాం పర్యటం స్వాగణయన్ సుదుర్మదః. మదమెక్కి, పొగరెక్కి, ఒళ్ళు కొవ్వెక్కి, రాజ్యమని చెప్పి, సుఖాలని చెప్పి, ఈ విధమైనటువంటి హంగు ఆర్భాటాలలో మునిగిపోయానయ్యా. దేనికోసం? నశించిపోయేటువంటి ఈ కలేవరం కోసం, ఈ దేహం కోసం. దేహ వ్యామోహంలో చిక్కుకున్నాను, సమయమంతా వృధా చేసుకున్నాను. కళేవరే అస్మిన్, అస్మిన్ అంటే ఈ కళేవరమునందు, ఈ దేహమునందు ఆసక్తి పడిపోయి, శరీరమే ఆత్మ కదా, ఇదే గొప్పది కదా, దేహమే గొప్పది కదా, దేహమే దేవాలయం కదా అనుకున్నాను. కళేవరేస్మిన్, ఎట్లాంటి కళేవరం ఇది? ఘట కుడ్య సన్నిభే. ఘటము అంటే కుండ, కుడ్యములు అంటే గోడలు, పనికి మారినటువంటి అశాశ్వతమైనటువంటివి, జీవం లేనటువంటి, ప్రాణం లేనటువంటి ఇట్లాంటి గోడలు, కుండలతో ఉండేటువంటి దేహం. ఈ దేహానికి ఏమైనా జీవం ఉందా? లేదే. దేహం ఒక్కటి ఉంటుందా? లోపల ఎవరో ఉండి కదిలిస్తే, పరమాత్ముడు ఉండి కదిలిస్తే మనం కదులుతున్నాం. ఆ పరమాత్ముడి కాసేపు అయిన తర్వాత, లేచి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? ఈ శవమే శవం అయిపోయింది. అట్లాంటి కళేబరాన్ని పట్టుకుని ఇదే ఆత్మ, ఇదే సుఖం అని చెప్పి, ఇదే నిత్యం అని చెప్పి నిరూఢమానో నరదేవ ఇత్యహం. నిరూఢమాన అంటే నిరూపించే బుద్ధితో,
దేహమే ఆత్మ అని అనేటువంటి అజ్ఞానమైనటువంటి బుద్ధితో నరదేవ ఇత్యహం, నేనే నరుణ్ణి, నేనే మహారాజుని, నరదేవుడు అంటే నరుల్ని పరిపాలించేటువంటి వాడు, మహారాజుగా నేను విర్రవీగిపోయానే. పైగా ఎట్లా? రథ ఇభ అశ్వ పదాత్యనీక అంటే చతురంగ బలాలని ఈ పాదంలో వర్ణించాడు. చతురంగ బలాలు ఏమిటి? మహారాజు దగ్గర ఉండేవి గజబలము, రథబలము, అశ్వబలము, కాల్బలము. ఈ నాలుగిటిని అక్కడ చెప్పారు. రథబలం అంటే గుర్రాలు మొదలైనటువంటి వాటిలో. ఇభ రథ ప్లస్ ఇభ రథేభ. ఇభ అంటే గజబలం, ఏనుగు. రథ ఇభ అశ్వ పదాచనీకపై. పదాచనీకము అనే పదానికి అర్థం పదాతి దళం, కాల్బలం అంటారు దాన్ని. అలాంటి వాటితో కూడుకుని ఇంకేముంది, నాకు అద్భుతమైనటువంటి గజబలం ఉంది, రథబలం ఉంది, చతురంగ సేనలు అద్భుతంగా ఉన్నాయి, నన్ను ఎవరూ జయించలేరనేటువంటి వ్యామోహంలో పడి గాం పర్యటన్ స్వాం, మొత్తం భూమండలం అంతా తిరుగుతూ మహారాజులను ఎంతో మందిని ఓడిస్తూ త్వాం అగణయన్ సుదుర్మద అని చెప్పారు. ఇది చివరి పాదంలో ఉన్నది చూసారా? త్వాం అగణయన్, నిన్ను లెక్క చేయలేదయ్యా, ఇవన్నీ సుఖాలు, ఇవన్నీ శాశ్వతం అని చెప్పి, ఈ దేహమే ఆత్మ అని చెప్పి భ్రమపడి మూర్ఖుడినైపోయి త్వాం అగణయన్ సుదుర్మద. త్వా అగణయన్, ఈ రెండింటి మధ్యలో అకార ప్రశ్లేష అనేటువంటిది ఉండాలి. టెక్స్ట్ పుస్తకంలో ఉన్నట్టుంది, ఇక్కడ ప్రింటింగ్ పుస్తకంలో ఉంది, ఇక్కడ సాఫ్ట్వేర్ కాపీలో ఉంది. సాఫ్ట్వేర్ త్వాం అగణయన్ అంటే నిన్ను నేను గుర్తించలేదు. ఈ విధంగా మానవుడు దేహము, సంసారము, సుఖాలు, ఈ వ్యామోహంలో పడి నిన్ను గుర్తించడం లేదు స్వామి. సుదుర్మద, ఎట్లాంటి వాడంటే దుర్మద, మదమెక్కినటువంటి వాడై అని చెప్పారు అక్కడ. ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఎన్నో శ్లోకాలు మనకి చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు చాలా సుప్రసిద్ధుడు, మహర్షులు లాంటి వాడు. ఆయనకు ఎన్నో పుస్తకాలు, ఆయన వాళ్ళ నాన్నగారు మహర్షులు, గురుదేవులు ఎంతో మందికి ఉపదేశాలు చేసి ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు రాశారు. మీరు తెనాలి వెళ్తే తెనాలిలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆలయం కూడా స్వామివారు ప్రతిష్ఠించారు. అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు చందోలు శాస్త్రి గారు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. ఇప్పటికీ కూడా ఆ తాడేపల్లి ఆ తెనాలిలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్తే అక్కడ కూడా ఒక శ్లోకం, ఇలాంటి భావాన్ని ఇచ్చేటువంటి శ్లోకమే ఒకటి ఉంటుంది. జన్మాన్యతీతాని కియంతి మేహో, జన్మాన్యతీతాని కియంతి మేహో ఉచ్చావచత్వం యదభూత్ సుఖ దుఃఖ హేతోః ఆజీవదాసతమతామభిపద్య పుణ్యాత్ భావే తవానుగ్రహవశాత్ మమ సుప్రభాతం. ఈ శ్లోకంలో విశేషం ఏంటంటే మమ సుప్రభాతం, నాకు సుప్రభాతం కలుగుగాక అని ఆయన రాసుకున్నాడు. ఇదేమిటి నాకు సుప్రభాతం కలగడం ఏమిటి? వెంకటేశ్వర తవ సుప్రభాతం అన్నాడు, కానీ మమ సుప్రభాతం అన్నాడు స్వామి. అక్కడ అద్భుతమైనటువంటి రచనలు. అక్కడ మొదటి పాదంలోనే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఈ 4 పద్యాల శ్లోక భావం అంతా కూడా ఇక్కడ గుప్పించేశారు. జన్మాన్యతీతానికి ఇయంతి మేహో, ఎన్నో జన్మలు గడిచిపోయినాయి తల్లి అమ్మ. బాలా త్రిపుర సుందరి అమ్మవారిని వేడుకుంటున్నారు అక్కడ రాఘవనారాయణ శాస్త్రి గారు. అమ్మవారి ఉపాసకులు, వాళ్ళ ఇంట్లో అమ్మవారు చిన్న బాలికలాగా అలా తిరుగుతూ ఉంటుంది చందోలులో. అటువంటి ఆయన రాసిన పద్యం అది. జన్మాన్యతీతానికి ఇయంతి మేహో, ఎన్నో జన్మలు గడిచిపోయినాయమ్మా నాకు. అలాంటి జన్మలు గడిచిపోగా ఇదిగో నేను ఈ మానవ జన్మ ఎత్తాను. ఇందాక మనం చెప్పుకున్నాం అది. ఎన్నో అనేకమైనటువంటి పశుపక్షాదుల జన్మలు ఎత్తితే గాని మానవ జన్మ రాదు. అట్లాంటిది ఉచ్చావచత్వం యదభూత్ సుఖ దుఃఖ హేతో, ఈ సుఖ దుఃఖాల కారణంలో ఎన్నో రకాలు ఆటుపోట్లు ఈ సంసార భవబంధాల నుండి. అట్లాంటి నేను నీ అనుగ్రహం వలన నేను ఈ పుణ్యమైనటువంటి నీ ఆలోచన చేస్తున్నాను, నీ కీర్తన చేసుకుంటున్నాను, నీ పూజలో, సంకల్పంలో, నీ ధ్యాసలో కాసేపు సమయం వెచ్చిస్తున్నానమ్మా. ఇదంతా కూడా నీ పుణ్యం, నీ యొక్క అనుగ్రహం, నీ ఆశీర్వచనం వల్ల కలిగింది. అట్లాంటి నాకు మళ్ళీ ఈరోజు మమ సుప్రభాతం, తెల్లవారింది, నేను మళ్ళీ ఉదయం పూట నీ అనుగ్రహంతో మళ్ళీ లేచి నీ అర్చనకే ఈ రోజంతా, ఈ సమయాన్నంతా కేటాయిస్తానమ్మా అని చెప్పి, మనం నిద్ర లేచిన తర్వాత ఇదిగో ఈ రోజు లేచాను, నేను క్షేమంగా ఉన్నాను కాబట్టి, నాకు సుప్రభాతం అయింది కాబట్టి ఈ రోజంతా
నీ యొక్క అర్చనకి, నీ దేవతార్చనకి నేను సమయం కేటాయిస్తానని భగవంతుని వేడుకోవడంలో ఉన్న అంతరార్థం అంత అద్భుతంగా. అట్లాంటి నాకు మళ్ళీ సుప్రభాతమైందని చెప్పి స్వామిని తల్లిని వేడుకుంటున్నారు అక్కడ రాఘవనారాయణ శాస్త్రి గారు. ప్రమత్తముచ్చైరితి కృత్య చింతయా ప్రవృద్ధ లోభం విషయేషు లాలసం త్వమప్రమత్తః త్వమప్రమత్తః సహసాభిపద్యసే క్షుల్లోలిహానో హరివాహుమంతకః. ప్రమత్తముచ్చైరితి కృత్య చింతయ. ప్రమత్తము అంటే ఏమరపాటు, అజాగ్రత్త, ఇంకా చెప్పాలంటే పిచ్చి. ప్రమత్తత అంటే జాగ్రత్త లేకపోవడం. జాగ్రత్త వహిస్తే కాస్త ఈరోజు మనం జాగ్రత్తగా ఉందాం, ఇట్లా ఉందాం. కానీ ప్రమత్తముచ్చైరితి కృత్య చింతయ, ఏమాత్రము ఏమరపాటు లేకుండా అలసత్వంతో భగవత్ప్రాప్తియే ముఖ్య కర్తవ్యము. మనం జీవించాము, మనం మానవులుగా ఉన్నాము కాబట్టి ఉన్నటువంటి కాసేపు భగవత్ చింతనలో గడుపుదామనేటువంటిది ఆ ఏమరపాటు లేక, ఆ శ్రద్ధ లేక, ఉచ్చైరితి కృత్య చింతయ, ఏం చేయాలనేటువంటి చింతన లేక, ప్రవృద్ధ లోభం విషయేషు లాలసం, ఈ విషయ లాలసైనటువంటి ఈ బుద్ధికి, అనేకమైనటువంటి ప్రపంచ విషయాల పట్ల అలా ఆసక్తుడైపోతున్నటువంటి ఈ మానవుడికి ప్రవృద్ధ లోభం విషయేషు లాలసం, అటువంటి మానవుడికి ఇంకా యుక్తాయుక్త విచక్షణ అనేటువంటిది ఉండదు, ఆ చింతన ఉండదు. ఏది మంచిది ఏది చెడు అనేటువంటిది మరిచిపోయి పనికి మాలినటువంటి కోరికల కోసం, భోగాల కోసం, విషయ సుఖాల కోసం కొట్టుమిట్టాడుతూ ఉంటాడు మానవుడు అనేటువంటి. కానీ ప్రభు కృష్ణ పరమాత్మ నువ్వు మాత్రం అప్రమత్తంగా ఉంటావు. మేమందరం ప్రమత్తులమై పిచ్చి వ్యధంలాగా తిరుగుతూ ఉంటాం. నువ్వేమన్నా త్వమప్రమత్తః సహసాభిపద్యసే, నువ్వు మాత్రం అప్రమత్తంగా ఉంటావు, జాగ్రత్తగా ఉంటావు. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా అనుగ్రహించాలో నీకు తెలుసు, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నచ్చ చెప్పాలో అన్నీ నీకు తెలుసు బాగా చక్కగా. నువ్వు చేయవలసింది నువ్వు చేస్తూ ఉంటావు చక్కగా అని చెప్పి వర్ణిస్తున్నారు ఇక్కడ. త్వం అప్రమత్తః అంటే నువ్వు మాత్రం జాగ్రత్తగా వ్యవహరిస్తూ, చక్కగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ జాగరూకుడవై నిరంతరం సహసా అభిపద్యసే. అభిపద్యసే అనే పదానికి అర్థం హరించుట, పొందుట, రెండు అర్థాలు. అభిపద్యసే, నువ్వు మాత్రం వెంటనే ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఏది పొందించాలో అది చేస్తావు, అది హరిస్తావు. ఎట్లా హరిస్తావయ్య అంటే 4వ పాదంలో ఒక ఉపమాలంకారం పెట్టారు వర్ణన. ఎట్లా అంటే ఆకలితో ఉన్నటువంటి సర్పం అనేటువంటిది ఒక్కసారిగా అక్కడ అదను చూసుకుని ఎలుకని కాస్త అక్కడ ఉన్నటువంటి ఒక ఎలుకని హరించేసినట్టుగా అలా విషసర్పంలాగా అలా వచ్చి ఓ ఎలుక లాంటి మమ్మల్ని కాస్త హరించేస్తావు తీసుకుని అప్రమత్తతో. క్షుల్లేలిహానో అహి, అహి అనే పదానికి అర్థం సర్పము, అహి. క్షుత్ లేలిహాను, ఆకలితో ఉన్నటువంటి సర్పము తన 2 నాలుకలని బయట పెట్టి అలా 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 ఆడించుకుంటూ ఏ వస్తువు దొరుకుతుందా, ఏ జీవి దొరుకుతుందా, ఏ ప్రాణి దొరుకుతుందా హరించేద్దామా అన్నట్టుగా క్షుత్ ప్లస్ లేలిహాన, ఆకలితో నోరు తెరుచుకుని 2 నాలుకలు బయటకు పెట్టి ఆ అన్వేషించేటువంటి సర్పము వలె అహి ఇవ అఖుమంతకః. ఆఖుమంతకః, ఇక్కడ అఖు అనే పదం ఉంది చూసారా, అఖు అనేటువంటి అక్షరానికి ఎలుక అని అర్థం. మనకి వినాయక స్వామి అష్టోత్తర శతనామావళి చేస్తున్నప్పుడు కూడా అకువాహన, ఓం నమో అకువాహనాయ నమః అని చెప్పి మనం కీర్తిస్తాం. అకువాహనాయ నమః అంటే ఎలుకని వాహనంగా కలిగినటువంటి స్వామికి, వినాయకుడికి నమస్కారం అని చెప్తాం. అట్లా క్షుల్లేలిహానో హి ఇవ అకుమంతకః, అట్టా ఒక భయంకరమైన విషసర్పము ఆకలితో వచ్చి 2 నాలుకలు అలా తెరుచుకుంటూ వచ్చి ఒక ఎలుకని నోటకరిచినట్టుగా నువ్వు అంతకః కాల యముడి వలె ఇటువంటి వాళ్ళనందరినీ కూడా మొత్తం ఏరిపారేస్తూ ఉంటావు, చక్కగా తీసేస్తూ ఉంటావు, హరించేస్తూ ఉంటావు. నువ్వు మాత్రం ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటావు స్వామి, జాగ్రత్తగా. మేము మాత్రం ఈ విధంగా ప్రమత్తతో ఇంకా విషయ సుఖాలకి దిగిపోతూ ఉంటాం, కుంగిపోతూ ఉంటాం అంటూ ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ 50 శ్లోకాలైన ఇంకొక 8-9 శ్లోకాల వరకు ఆయన పరమాత్మని కీర్తించి
ఆ తర్వాత స్వామివారి యొక్క వరాన్ని పొందుతాడు. ఉంచుకుంది. అది రేపటి పాఠంలో మనం తిరిగి మళ్ళీ చెప్పుకున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.